తెలంగాణలో చివరి దశ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం తెల్లారుజామున 7 గంటల నుంచే పోలింగ్ బూతులు తలుపు తెరుచుకున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించినారు. మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు వెల్లడిస్తున్నారు. మూడో దశలో 4157 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 53 లక్షల ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. సుమారు 36,000 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 394 స్థానాల్లో సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే ఇందులో 2 గ్రామ పంచాయతీలకు హైకోర్టు స్టే విధించింది. మూడో దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో మొత్తం 4159 గ్రామాల్లో నేడు పోలింగ్ జరుగుతుంది. అందులో 11 సర్పంచ్ పదవులకు నామినేషన్ దాఖలు కాలేదు. 394 పదవులు సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. 2 గ్రామ పంచాయతీలపై న్యాయస్థానం హైకోర్టు స్టే విధించింది. మిగిలిన 3752 సర్పంచ్ పదవులకు 12,652 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి పోటీ పడుతున్నారు. సాయంత్రానికల్లా తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.